as I understand my eternal relationship with God, భగవంతునితో నా అనాది సంబంధాలను అర్థం చేసుకుంటూ నా ప్రేమ, నా మనసు, బుద్ధి ఎంతో ప్రేమగా ప్రేమతో కలిసి ఒక భగవంతునితో బాబాతో as a soul, ఉన్నాను. ఆత్మగా I have all relationships with one. నా అన్ని సర్వ సంబంధాలు ఒక్క తండ్రితోనే. I take strength, power, support from one Baba. నేను శక్తిని, బలాన్ని, ఆధారాన్ని ఒక్క బాబా నుండే తీసుకుంటున్నాను. మధ్యలో ఇంకెవరు లేరు. In this remembrance of one, ఈ ఒక్కరి స్మృతిలో I share the thoughts నా of ఆలోచనలను God with all the souls of the world. ప్రపంచంలో ఉన్న ఆత్మలందరితో పంచుకుంటున్నాను. I serve through each thought. నా ప్రతి ఆలోచన ద్వారా సేవను And the చేస్తాను. vibrations of this thought ఈ ఆలోచన యొక్క వైబ్రేషన్స్ help other souls also మిగతా ఆత్మలకు to కూడా connect with one Baba. సహాయపడతాయి. వాళ్ళను కూడా బాబాతో కలుపుతాయి ఈ వైబ్రేషన్స్. One strength. దీని ద్వారా ఒకే బలం, ఒకే భరోసాను అందరూ అనుభవం చేస్తారు. To constantly take power. బాబా నుండి నిరంతరం సదా శక్తిని తీసుకుంటూ Defined all the care ఆ సంబంధం నుండి, కనెక్షన్ నుండి and the కావలసిన journey కేర్ను very, very smooth, తీసుకుంటూ free from obstacles. నిర్విఘ్నంగా ఈ ప్రయాణాన్ని అన్నీ కొనసాగిస్తున్నాను. All of us అందరం collectively కలిసి stay connected with Baba. బాబా కనెక్షన్లోనే Have loveful ఉండిపోవాలి. relationship with one. ప్రేమపూర్వకమైన తలంపులు ఒక్కరితోనే Now we take Drishti ఉంచుకోవాలి. from Baba. ఇప్పుడు బాబా నుండి దృష్టిని పొందుదాం. अपने दिल से बात कर रही हूँ। మనసుతో మాట్లాడుకుంటున్నాను. చూశాను परसों और कल और आज నిన్న, ఇవాళ, రేపు कितनी सब में हिम्मत आ गई है। ఎంత ధైర్యం వచ్చింది. फिर मैं अनुभव से कहती हूँ,
నేను అనుభవంతో చెప్తున్నాను. बच्चा परमात्मा के प्यारे बच्चे की ధైర్యం 100 गुना मदद है ధైర్యం मीठे मीठे बाप की పిల్లల ధైర్యంతో బాబా 100 రెట్లు ఇంకా మద్దతును ఇస్తారు ధైర్యంతో अनुभव ఉన్నప్పుడు. ఇది విశ్వాసం, ఇది అనుభవం. से मजबूत हो जाता है। విశ్వాసం అనుభవం కంటే బలంగా ఉంటుంది. कोई कहते हैं కొంతమంది అంటారు हो तो विश्वास करें, అనుభవం అయితే విశ్వాసం వస్తుంది हो तो अनुभव होगा। అంటారు. మేమంటాము విశ్వాసం ఉంటే అనుభవం తప్పకుండా అవుతుంది అంటాము. ఎందుకంటే बुद्धि को हलचल में लाना బుద్ధిని అలజడిలోకి తీసుకురావటం, सोचना आसान ఎక్కువ ఆలోచించటం తేలికే, आदत की है। అది అలవాటు అయిపోతుంది. बुद्धि को एकाग्र करना, బుద్ధిని ఏకాగ్రం చేయటం, हिम्मत, ధైర్యం, शांति శాంతి, और परमात्मा में పరమాత్మ మీద ప్రేమ, फिर మళ్ళీ जो आप सब ने कहा, మీరందరూ भले मुख एक दो का होगा, అంటారు आवाज सबके दिल का था। మరి ముఖం అయితే వేరువేరుగా ఉన్నా 21st అందరి నుండి వచ్చే శబ్దం आने वाली सदी के लिए ఒకటే. 21వ बीज बोया है। శతాబ్దం కోసం कैसी दुनिया आएगी, किस तरह से ఎలాంటి ప్రపంచం వస్తుంది, ఏ విధంగా వస్తుంది, उसको हम पानी देंगे जरूर, अच्छी तरह से మనం तीनों बातों को सामने रख మంచిగా 3 విషయాలను దగ్గర పెట్టుకోవాలి. మొట్టమొదటిది సింప్లిసిటీ. इतना सिंपल ఎంత సింపుల్గా ఉండాలంటే అందులో ఎంతో సుందరంగా ఉంటుంది సింప్లిసిటీ. आपस में कम्युनिकेशन, మనల్లో మనం మాట్లాడుకోవటం, भगवान के साथ संबंध, భగవంతుడితో సంబంధంలో ఉండటం, खुद को समझने में స్వయాన్ని తెలుసుకోవటం, बड़ा सिंपल। ఇది చాలా తేలిక, సింపుల్. Om Shanti, welcome to Avyakti Parivar. Today is day 3, Diamond, Dadi, God and me, great security. Now we'll be listening to Moini Didi. Om Shanti. ఓం శాంతి. We just heard from Dadi just a few words of her wisdom. దాది నుండి విన్నాము కొన్ని మాటలు, తన అనుభవాలు, తన It's not తెలివి, అదంతా చాలా నిజంగా to understand it, but my అనిపిస్తుంది. heart feel it. బుద్ధితో అర్థం చేసుకోవటం And that is మాత్రమే what కాదు, we మనసు learn కూడా, from Dadi. హృదయానికి కూడా తాకే విధంగా మాట్లాడారు. అదే మనం నేర్చుకోవాలి దాది నుండి. Whatever I నేను say, నిజంగా whatever I practice and become, ఏదైతే ఉన్నానో, ఏదైతే నమ్ముతున్నానో, ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నానో, ఎలా అవుతున్నానో అలా then అయ్యి not మళ్ళీ mind, మాట్లాడితే intellect touch, but soul is touched. దాని ద్వారా మనసు బుద్ధిని తాకటమే కాదు, As I ఆత్మ was కూడా thinking about that, తాకుతుంది. మాట్లాడేది ఆత్మకు కూడా చేరుతుంది, మనసుకు బుద్ధికే కాదు. I have seen her మరి a lot, stayed with her a lot. దాది We have గురించి traveled ఆలోచించేటప్పుడు తనతో ఎంతో ఉన్నాను, ఎంతో that how కలిసి ఉన్నాము, ఎంతో simply ప్రయాణం she got చేశాము. introduced to Baba, God. As she భగవంతుడికి shared తను పరిచయం అయిన తర్వాత in childhood, తను she always wanted to know who is చిన్నప్పుడు God.
చెప్పేవాళ్ళు. చిన్నప్పుడు ఎప్పుడు అనుకునేవాళ్ళు భగవంతుడిని తెలుసుకోవాలని, ఎవరు భగవంతుడు అని. chant. మరి శాస్త్రాలు చదివారు, గురువుల దగ్గరికి వెళ్ళారు, భజనలు చేశారు. Saw Brahma Baba. She met Brahma Baba. తను ఎప్పుడైతే బ్రహ్మబాబాని కలిశారో, బ్రహ్మబాబాని చూశారో, She instantly recognized ఏమంటే గుర్తు బ్రహ్మబాబా ద్వారా చదివిస్తున్నారు అని medium. భగవంతుడు బ్రహ్మబాబాను మీడియాగా And I think వాడుతున్నారు అని. her intellect never దాని తర్వాత తన బుద్ధి ఎప్పుడు కూడా was distracted, influenced, or attached to anyone. And I think ప్రభావంలోకి రాలేదు, what I saw, పక్కతో పట్టలేదు, to have such మర్చిపోలేదు. relationship with Baba, అలాంటి or all relationships with అనాది Baba, సంబంధాలు, సర్వ సంబంధాలు బాబాతో not just through ఉన్నాయి. intellect, దానికి ఒక బుద్ధితోనే కాదు, ప్రాక్టికల్గా సర్వ సంబంధాలు Baba, as బాబాతో. Baba's love, బాబా తల్లిదండ్రుల్లాగా, బాబా Baba's teacher, Baba's బాబా teachings, ప్రేమికుల, బాబా టీచర్ల, following బాబా Sadguru, సద్గురువుల బాబాను అనుసరించి and very honest చాలా నిజాయితీగా Baba బాబాను as supreme judge, పరమ because to make సుప్రీం జడ్జిగా reasons, excuses, స్వీకరించారు. can do, మరి right? సుప్రీం You're జడ్జి supreme ముందు judge. Just be honest, నిజాయితీగానే ఉండాలి. and that's what was మరి my దాది జీవితం అదే. And for me, even thinking of నాకైతే that, దాది గురించి today ఆలోచించేటప్పుడు morning I found I am with God, I am with నేను Baba. ఈ రోజంతా Just thinking దాదిని of గురించి that అనుకునేటప్పుడు నేను person భగవంతుడితోనే ఉన్నాను, బాబాతోనే ఉన్నాను help అనిపించింది. you. తను అంత సహాయం చేస్తారు, హెల్ప్ Connect in చేస్తారు. such a natural మరి way ఎంతో సహజంగా కనెక్షన్ that Baba is the only వస్తుంది. one, God is భగవంతుడు the ఒక్కడే only one ఆత్మలకు for the అందరికీ soul. అని. ఆత్మకు So భగవంతుడు ఒక్కడే. it is not I have to practice soul నేను consciousness. ఆత్మాభిమానాన్ని ప్రాక్టీస్ చేయాలని కాదు, Understand కానీ భగవంతుడిని నేను పరమాత్మను అర్థం చేసుకున్నప్పుడు నేను ఆత్మన అయిపోయినట్టే కదా. supreme soul is పరమాత్ముడే my నా God. తండ్రి, నేను ఆత్మను. So one ఒకటేమో is నేను soul, ఆత్మ, నేను బాబాను తలుచుకుంటాను. one is when I మరి think of ఇంకొకటి నేను బాబా గురించి ఆలోచించినప్పుడు emerging. ఆత్మాభిమానం వచ్చేస్తుంది. And just to మరి see దాదీని చూడటంతో not only as image of త్యాగమూర్తి saint, లాగానే కాకుండా but image of తపస్వి మూర్తిలాగా కూడా అనిపిస్తుంది. because sometimes when you look at the face of one who is only ఎందుకంటే ఒక్కోసారి ఎవరు త్యాగుల ముఖం వంక you will చూసినప్పుడు feel little bit kind of మరి sadness. ఎంతో కొంత విచారం కనపడుతుంటుంది వాళ్ళ ముఖంలో. It's not really sometimes అంత very pleasant. Contentment. ఆ మెరుపు, ఆ యొక్క As సంతృప్తి all అన్ని fulfillment, కనపడతాయి. all desires ఇవన్నీ been fulfilled, అన్ని being with God. కోరికలు తీరినట్టుగా భగవంతుడితో ఉన్నప్పుడు కనపడతాము. మరి అలా With నిరంతరం Baba, బాబాతో all attainments from Baba. అన్ని And సిద్ధులు always బాబా నుండి just సిద్ధించినప్పుడు, following Baba's ప్రాప్తించినప్పుడు బాబా శ్రీమతాన్ని fulfilling అనుసరించటం all ద్వారా Baba's hopes. బాబా యొక్క ఆశలన్నిటినీ మనం తీర్చగలుగుతాం. When I look at Diamond Dadi or all మరి daddies, నేను డైమండ్ దాది వంక, మిగతా దాదీల వంక చూస్తూ amazed ఇంకా ఆశ్చర్యపోతూనే ఉంటాను. that once they recognize Baba, recognize God, Baba. belong to God, భగవంతుడిని గుర్తించి భగవంతుని వారిగా అయ్యి after that there was no attachment, no ఆ తర్వాత attraction. ఎలాంటి ఆకర్షణ, ఎలాంటి So బంధం constantly receiving power from Baba, ఉండదు. మరి
ఇప్పుడు సదా and బా using those బాబా నుండి powers to emerge. శక్తులు So లభిస్తూనే whatever ఉంటాయి. qualities are ఆ required శక్తులు ఉపయోగించి మనకు కావాల్సిన to serve లక్షణాలను humanity, సేవ చేయటం కోసం, మానవ సేవ చేయటం కోసం కావాల్సిన శక్తులన్నీ మనలో that is ఉద్భవిస్తూ why ఉంటాయి. they were using their power into emerging the అందుకే qualities వాళ్ళ శక్తులను వాళ్ళు ఈ గుణాలను into ఆవిర్భవించటానికి living God, ఉపయోగించారు. serving God. నేను భగవంతుడితో ఉంటే, భగవంతుడిని సేవ చేస్తూ ఉంటే She changed it into courage. అది ధైర్యంగా అవుతుంది. Even her body was not well, I think, for many, many years, at least when I దాది శరీరం ఎన్నో ఏళ్లుగా see, but then బాగాలేదు. నేను కలిసినప్పుడు బాగానే ఉండ, తర్వాత still చాలా she will sit, she wants to share. తను అయినా కానీ ఎంత ఆరోగ్యం బాగాలేకపోయినా కూర్చునే వాళ్ళు. మరి ఆత్మికమైన You heard మరణం that చేస్తూ one ఉండేవాళ్ళు యజ్ఞంలో. Baba, Baba, I can't serve, my body is ఒకసారి బ్రహ్మ బాబాతో అన్నారు, బాబా నేను సేవ చేయలేను, నా శరీరం బాగా బలహీనం అయిపోయింది అన్నారు. మరి బాబా చెప్పారు, so నో, to బాబా నీ కోసం సేవను తయారు చేస్తారు అన్నారు. మరి బాబా కుమారులకి పిలిచారు, చెప్పారు దాదితో ఉండండి, దాదితో కూర్చోండి అన్నారు. ఎందుకంటే దాదికి మరణ చింతన, చిట్ చాట్ అంటే చాలా ఇష్టము. అదే తన ఫేవరెట్. ఎందుకంటే తనే మరణం చేసేవాళ్ళు. ఎన్నో పాయింట్స్ పంచుకునేవి ఉండేవి దాది దగ్గర. మరి ఈ చిన్న గ్యాదరింగ్, చిన్న మీటింగ్ తో తను చాలా థ్యాంక్ఫుల్గా ఉండేవాళ్ళు. తర్వాత మాకందరికి తెలిసింది, తను ఇంగ్లాండ్ వచ్చిన తర్వాత తను ఇంగ్లాండ్లో ఉన్న చలికి తను చలి తట్టుకోలేరు. మరి ఇండియాలో అయితే స్లిప్పర్స్ వాడతారు, మరి ఇంగ్లాండ్లో అయితే షూస్ వాడాల్సి వచ్చింది. మేము కోట్ తీసుకొచ్చాము దాదికి షూస్ తీసుకొచ్చాము. మరి నాకు గుర్తుంది తన చిన్న షూస్ అంత తేలిగ్గా దొరకలేదు, అంత స్మాల్ 4 నంబర్ సైజు షూస్ అవి కొని మేము తొడిగాము దాది కాళ్ళకు. అవి కూడా మరి వెడల్పుగా ఉండాలి, నేరో సైజ్ అయితే మరి పట్టలేదు. మరి కోట్ వేసాము, షూ వేసాము, రెడీగా ఉన్నారు, పదండి అన్నాము. మరి ఆ రోజుల్లో కారు కూడా లేదు. ఒక బ్రదర్ ఉండేవాళ్ళు, చిన్న కారు తీసుకొని వచ్చేవాళ్ళు, దాదిని తీసుకెళ్లేవాళ్ళు. మేము బస్సులో వెళ్ళే వాళ్ళం. తర్వాత మరి మేము అడిగాం దాది మరి బస్సు ఎలా ఎక్కుతారు, మెట్లు చాలా ఎత్తుకుంటాయి కదా అంటే అనేవాళ్ళు, మీరున్నారు కదా, మీరు హెల్ప్ చేస్తారు అనేవాళ్ళు. మేమన్నీ చిన్న వాటిలో చూసి ఎలా చేయగలం అని చిన్న డౌట్ ఉండేది. కానీ తను ఎప్పుడు ఆలోచన తనకు వచ్చేది కాదు దాదికి, మీరు హెల్ప్ చేస్తారుగా అనేవాళ్ళు. ఎందుకంటే నేను ఎత్తుగా ఉండేదాన్ని, పెద్దగా ఉండేదాన్ని. నేను తను బస్సు మెట్టు మీద తనని సహాయపడదాన్ని. మరి అలానే ఒకసారి మేము బ్రెజిల్ వెళ్ళాము. ఎయిర్పోర్ట్లో బస్సు చాలా ఎత్తుగా ఉంది అడుగు. మరి ఆ రోజుల్లో నేను కూడా ఎట్లో గట్లా మేనేజ్ చేసేదాన్ని. నేను బస్సులోకి ఎక్కాను, తనను కూడా ఎక్కడానికి హెల్ప్ చేశాను. కానీ తను వంక చూసినప్పుడు తనకి ఎంత నమ్మకం ఉంది, తను చేయగలదు అని ఎంత నమ్మకం ఉంది అని ఆశ్చర్యం వేసింది. నేనే ఆలోచించినప్పుడు నా గురించి సూక్ష్మంగా ఎలా కుదురుతుంది ఇదంతా. మరి విమానంలో ఎక్కాలి, మళ్ళీ వెళ్ళాలి, 14 గంటలు ప్రయాణం చేయాలి, ఏం చేయకుండా అలానే కూర్చోవాలి, బయటికి రాకుండా అనిపించేది. మరి ఒక్కోసారి అనిపించేది, డోర్ ఆగిపోగానే 14 గంటలు అనిపించేది. మరి అప్పటి వరకు దిగలేము, బయటికి రాలేము. కానీ దాదితో విమానం ఎక్కటం తన అలవాటు. ఎన్నోసార్లు మేము అడిగేవాళ్ళం, దాది మీరు కంఫర్టబుల్ గానే ఉన్నారా, సౌకర్యంగానే ఉన్నారా విమానంలో అంటే తను
తను ప్లేన్లోకి ఎక్కిన తర్వాత ఇంకా పరిసరాలను పట్టించుకునే వాళ్ళు కాదు. అద్భుతం I అది. still try to kind of నేనైతే look at their ఇంకా lives, Dadi's life, or దాది జీవితం వంక discover చూస్తూ what kind of ఇంకా power they had. పరిశోధిస్తూనే ఉంటాను. వాళ్ళు తనకు ఎలాంటి శక్తి ఉండేది So అని. courage is one thing, but then trusting. ధైర్యం ఒకటైతే ఇంకొకటి Very less. She was never నమ్మకం. had ఎప్పుడు any concern ఎలాంటి కన్సర్న్ ఉండేది కాదు. work. ఎలా పనిచేస్తుంది అనుకునేవాళ్ళు కాదు. Who will help me? ఎవరు హెల్ప్ Luggage. చేస్తారు She don't లగేజ్తో anytime and అని ఎప్పుడు అనుకునేవాళ్ళు. ఎవరో ఒకళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు. నన్ను వంక people come and lift her తన suitcase. వంక తన వయసును చూసి And somebody తన సూట్ కేసుని ఎత్తి later on పెట్టేవాళ్ళు. we start using wheelchair for her for travel. తర్వాత మేము తను ప్రయాణించడానికి Genuinely, వీల్ చైర్ not even వాడేవాళ్ళం. 0.5% కానీ of anxiety. తనలో 0.5% కూడా ఎలాంటి యాంగ్జైటీ ఉండేది కాదు. So what I think we could take a gift from Dadi Janki. తన దాది జానకి నుంచి మనం బహుమతిగా తీసుకోవచ్చు. Has to manifest భగవంతుడితో ఉండి as courage. ధైర్యాన్ని, నమ్మకాన్ని We had been with Baba for a long time, మనం and whatever పొందారు. time we had, మనం ఎంతో కాలంగా బాబాతో ఉన్నాం. కానీ మనం ఎంత be కొంచెం consistent సమయం ఉన్నా with స్థిరంగా బాబాతో ఉండాలి. all relationships with సర్వ సంబంధాలు all బాబాతో things ఉండాలి. from Baba. అన్ని ప్రాప్తులు బాబాతో ఉండాలి. Nothing in between. ఎవరు మధ్యలో రాకూడదు. Because we also have faith in Baba. We have also be with Baba and like our lives to be with Baba, surrender. మన జీవితాలన్నీ బాబాతో These qualities. అర్పితమయ్యే ఉన్నాయి. కానీ మనలో ఈ గుణాలు లేకపోతే ఎలా మరి మనం ఎలా బాబా యొక్క ప్రేమను, ఆ శక్తిని గుణాలుగా మార్చగలుగుతాను? ఆ గుణాలు భగవంతుడి సేవ కోసం ఉపయోగించే విధంగా చేసుకోవాలి. మనందరికి ధైర్యం ఉంది. మనం అనుభవం చేస్తూ ఉంటాం భగవంతుడి సహాయాన్ని. And this is where we start feeling very, very secure. ఇక్కడే కదా మనం అందరం చాలా చాలా సురక్షితంగా అనుభవం చేసేది. It's very important. ఇదే చాలా అవసరం. Not comfortable, and if you are not secure, మనం కంఫర్టబుల్ గా సెక్యూర్డ్ గా లేకపోతే మనకు ధైర్యం కూడా ఉండదు. This whole feeling of secure and comfortable, అలా సెక్యూర్డ్ గా కంఫర్టబుల్ గా ఉండటం is very important. I was remembering some of times in Peace Village or while going to Peace Village very early in the morning. పీస్ విలేజ్కి వెళ్ళేటప్పుడు ఉదయాన్నే వెళ్ళే వాళ్ళం. ఎందుకంటే 7 మళ్ళీ పీస్ విలేజ్కి చేరుకోవాలి అని బాబా తోడు ఉండే వెళ్ళేవాళ్ళం. ఏది రిస్క్ లేకపోతే డేంజరో అనిపించేది కాదు. చాలా బాబా రక్షణలో ఉన్నట్టు అనిపించేది. అంత సెక్యూరిటీ ఉండేది. మొదట్లో ఉరుములు మెరుపులు వస్తూ ఉండేవి ప్రకృతిలో తత్వాలతో. కానీ బాబా వంక చూస్తే ఎంతో సెక్యూర్డ్ గా, ఎంతో కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. So whatever we get from Baba after recognizing Baba and in relationship, మనకి ఏది లభించినా బాబాను గుర్తించిన తర్వాత, బాబా స్మృతిలో, బాబా సంబంధాల్లో మరి లభించేదంతా 100%, 100% స్వయం మీద నమ్మకంగాను, బాబా మీద నమ్మకంగాను, డ్రామా మీద నమ్మకంగాను అవ్వాలి, మారాలి. మళ్ళీ ఎప్పుడు బాబా సేవకు సరే అని చెప్పటమే కాకుండా but also courageous enough to do whatever service or opportunities come in front of me. మన ముందుకు వచ్చే అవకాశాలకు సేవ కోసం ధైర్యంగానూ ఉండాలి. ఈ సంగమయుగంలో మిగిలి ఉన్న కొద్ది సమయాన్ని మనం
also practically ప్రే we create that very deep ప్రే feelings of ప్రేరణలో మనలో చాలా చాలా లోతుగా సురక్షితంగా అయిన అనుభవాన్ని చేయాలి. what will happen. తనకెప్పుడు జానకి ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే సంశయమే వచ్చేది Why కాదు. keep all doing how and what. ఒక్కోసారి అడిగేవాళ్ళు, ఎందుకు ఎప్పుడు ఎలా, ఏంటి, చూస్తా ఉంటారు ఎందుకు అనేవాళ్ళు. చిన్న చిన్న గ్రూపుల్లో దాదితో కూర్చొని ఉండేవాళ్ళం. చాలా సార్లు ఏదైనా ప్రోగ్రామ్ చేసేటప్పుడు ట్రయల్‌గా యజ్ఞంలో ఎలా జరగాలి, ఎలా జరుగుతుంది అని చూసేవాళ్ళం. దాది అనేవాళ్ళు, ఒకసారి మీకు ప్రశ్న వచ్చిందంటే మీకు శక్తిపోయినట్టే అనేవాళ్ళు. దాది మాకు తెలియాలి అంటే ఇది సూక్ష్మమైన ప్రశ్న. బాబా జరగాలి అనుకుంటే జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే మీరు చెయ్యండి, చూడండి అనేవాళ్ళు. Take this gift from Dadi's life. ఈరోజు మనం దాది జీవితం నుండి ఈ బహుమతిని పొందుతున్నాం. Have total faith, పూర్తి నమ్మకం. and never question yourself. ఎప్పుడు ప్రశ్నించుకోవద్దు, మిమ్మల్ని మీరు with God. ప్రశ్నించుకోవద్దు. ఎందుకంటే నేను భగవంతుడితో ఉన్నాను, భగవంతుడు నాకు డైరెక్షన్ ఇచ్చేది. So who will clear the path? మరి ఎవరు దారిని Who will provide what I need on చూపిస్తారు? journey? నాకు ఈ ప్రయాణంలో కావాల్సింది ఎవరిస్తారు? భగవంతుడే. అది భగవంతుడి యొక్క బాధ్యత. But we are so used to because of ego కానీ and habit. మన అహం వల్ల, మన అలవాటు వల్ల మనం అనుకుంటాము నాది బాధ్యత అనుకుంటాము. And not allow God to use మరి భగవంతుణ్ణి తన శక్తిని ప్రయోగించటానికి because విషయాలను elements are under God's control. భగవంతుడు తన శక్తిని ఉపయోగించటానికి అన్ని సరిచేయటానికి మనం So we have to బాబాను balance చేయనివ్వట్లేదు మన అహం వల్ల. our journey. సో మన ఈ అనుభవాలు, ఈ యొక్క మన ప్రయాణం యొక్క సంపూర్ణతలో, పరిపూర్ణతలో బాబా ఎలా For me also when I look around, I say, చేస్తున్నారు. oh Baba, God makes మరి నేను చుట్టూ చూసినప్పుడు మరి బాబా but if we don't trust, అన్ని we hurt ourselves. అయ్యేలా చేస్తున్నారు, జరిగేలా చూస్తున్నారు. With మనం our అది నమ్మకపోతే we don't మనమే then బాధ పెట్టుకుంటాం. our energies మనకు are తెలియదు, అప్పుడు మన శక్తులు useful, తగ్గిపోతాయి. మనకు సంశయం వచ్చినప్పుడు not good for అది మంచిది కాదు. and నా God. జీవితానికి మరి బాబా యొక్క కార్యానికి అది మంచిది కాదు. అది నా జీవితమే కాదు కదా, నేను My weakness సేవదారిని. నా బలహీనతలు make me a good instrument and I మంచి can సాధనంగా for God తయారు చేయలేవు. because of very subtly ఈ సూక్ష్మమైన సంశయాల వల్ల, ప్రశ్నల వల్ల నేను సంసిద్ధం అవ్వలేను. so as that he said, దాది చెప్పినట్టుగా నమ్మకం, trust and then experience. And అనుభవం. experience will help you to have more trust. అనుభవం వల్ల ఇంకా నమ్మకం Even ఎక్కువ వస్తుంది. whatever today I feel I am able to do, it's only because I know నేను Baba ఈరోజు ఏం చేయగలుగుతున్నా అది making it happen. ఎందుకు బాబా ఉన్నారు. బాబా We think we are doing right.
చేయిస్తున్నారు. మనమైతే మనం చేస్తున్నాం అనుకుంటాం. మనం చేస్తున్నాం కానీ We heard yesterday, నిన్న Baba విన్నట్టుగా guiding God's hand భగవంతుడి చేయిని and పట్టుకొని creating my fortune. మన అదృష్టాన్ని తయారు చేసుకోవాలి. అదే That is program. బెస్ట్. అదే కదా దాది కూడా చెప్పేవాళ్ళు. I am doing నేను చేస్తున్నాను, or Baba is making me do బాబా చేయిస్తున్నారు. because it is his task. ఎందుకంటే ఇది బాబా యొక్క Sustenance, కార్యం, యజ్ఞం. establishment, మరి creating peace in the world. ప్రపంచంలో శాంతి నెలకొల్పటం, యజ్ఞం, ఇదంతా నా పని కాదు కదా. నేను ఓన్లీ సహాయకారిని, I am just an instrument. నేను సేవాదారిని. Baba is giving me opportunity. బాబా to నాకు create my అవకాశం fortune. ఇస్తున్నారు, నా భాగ్యాన్ని నేను తయారు చేసుకోవటం కోసం. My thinking has to be నా ఆలోచనలు ఉన్నతంగా అవ్వాలి, చాలా ఉన్నతంగా and that ఉండాలి. creates everything. అదే అంతా సిద్ధం చేస్తుంది. We invoke Baba. బాబాను whether మేల్కొల్పుతాం. it's resources, whether it's nature, అవి everything wants to ప్రకృతి అయినా అవ్వచ్చు, serve in God's task. లేకపోతే But my కావలసినవైనా అవ్వచ్చు. my weaknesses, అవన్నీ భగవంతుడి సేవలోనే they వినియోగించాలి. don't allow that to happen. నా బలహీనతలు, నా అపనమ్మకం, మరి అవి అలాంటి సేవను జరగనివ్వవు. Very కానీ small room, దాది జీవితం చూస్తే చిన్న గదిలో నుండి, room in which she had stove, she had everything. ఒక చిన్న గదిలో మొదట్లో సెంటర్ మొదలెట్టినప్పుడు ఒక గదిలోనే స్టవ్ ఉండేది, అన్నీ ఉండేవి. ఆ రూమ్ బయట ఒక బోర్డు, పెద్ద బోర్డు ఉండేది, భగవంతుడి విశ్వవిద్యాలయం అని. ఇది పెద్ద యూనివర్సిటీ అనుకునే వాళ్ళు. లోపలికి వస్తే మరి ఇద్దరు కూడా సరిగ్గా కూర్చోలేరు, అంత చిన్న గది. బయట మాత్రం అంత పెద్ద బోర్డు పెట్టుకునేవాళ్ళు. అక్కడ నుండి మేము గ్లోబల్ కోఆపరేషన్ హౌస్ లండన్కి వచ్చాము. No sugar, no flour to make toli. టోలీ చేయటానికి పిండి లేదు, పంచదార లేదు. తను 2 చపాతీలు చేసేవాళ్ళు. 2 బంగాళదుంప ముక్కలతో 8 ముక్కలు చేసి వాటిని చుట్టి ఎవరు వచ్చినా వాళ్ళకు పెట్టేవాళ్ళు టోలీలాగా. ఎందుకంటే తనకు ఆ భావన ఉండేది. And there is a time where ఒకసారి thousands of tolis are made a day. వేలకు వేల టోలీలు లండన్లో చేశాము. So it is with trust in God అదంతా నమ్మకం భగవంతుడి మీద, భగవంతుని and సహాయం వల్లే కదా. మన మీద స్వయం మీద నమ్మకం. so become such an instrument so that అప్పుడు Baba can ఎలాంటి సేవదారిగా అవుతామంటే బాబా తన పనిని, free from obstacles and in తన that కార్యాన్ని నిర్విఘ్నంగా we have to do అనంతంగా more than what we మన ద్వారా నిర్వర్తించగలుగుతారు. మనం ఇప్పుడు చేసేదానికంటే ఎంతో ఎక్కువ చేయాలి. నేను Baba won't give me more. ఇప్పుడు నేను చేసేదే చేస్తూ ఉంటే బాబా ఇంకా ఎక్కువ ఇవ్వరు కదా. To time. నేను ఎప్పుడు బాబాకు చెప్తూ ఉంటాను, టైం సమయానుకూలం, బాబా ఇంకా ఎక్కువ చేస్తాను, బాబా ఇంకా ఎక్కువ చేయాలి బాబా అని. If I think I already have so much to do, but it's మరి not నేను my ఎప్పుడైతే task. ఇంకా ఎంతో Suppose చేయాలి your అనుకుంటే routine, అది నా పని కాదు కదా. you do it. అది It's not రోజుల్లో normal. రొటీన్ నార్మల్ I want to చెయ్యి, do something more మరి ఇంకా ఎక్కువ చేయాలి అనుకోవాలి. so that Baba can use అప్పుడే బాబా మనల్ని ఉపయోగించి whatever we are receiving from Baba, మనకు లభించే దానికంటే an instrument. ద్వారా మనకు ఎంత బాబా నుండి లభించే ద్వారా నేను ఇంకా సేవాదారిగా అయ్యి ఇంకా అనంతమైన రీతిలో అందరితో పంచుకోగలుగుతాను. మరి ఈ అనుభవం బాబాతో ఉండండి, అనుభవంతో. మధ్యలో ఎవరు ఏది ఉండకూడదు. My hand in God's hand నా చెయ్యి బాబా చేతిలో ఉండాలి. and writing fortune in unlimited way. The best. భాగ్యాన్ని అనంతమైన రీతిలో రాసుకోవటం, అదే కదా ఓం శాంతి. Om Shanti. ఓం శాంతి. It's time for our Manan Chintan. మన చింతన సమయం. Turning point. So I'd like to invite Sister Shuri. షరీన్ బ్యాన్ని పిలుస్తున్నాం మన చింతనం కోసం. Om Shanti, everyone. ఓం శాంతి అందరికీ. గుడ్ ఈవినింగ్.
It's lovely to be here with all of you. అందరితో ఇలా ఉండటం నాకు చాలా బాగుంది. Thinking about what Didi was saying నేను yesterday. ఆలోచిస్తున్నాను దీది నిన్న చెప్పిన దాని గురించి. She can't really believe that దీది చెప్పారు తాను this Dadi doing all the దాది things she did. ఇన్ని And so చేసిన ఇవన్నీ చేయగలగటం I తాను was thinking how fortunate చేశారు I అని am నానే that I నమ్మట్లేదు. know and తాను saw such ఎన్నో చూశారు దాదిలో, అంత ఉన్నతమైన ఆత్మలో అన్ని జరుగుతూ తన కళ్ళ ముందే జరిగినవి. this fortune of knowing మనకు కూడా and ఇంత thinking about భాగ్యం ఉంది reflecting on తెలుసుకొని virtues దాదితో and her కలుసుకొని powers, because తన it's so శక్తులను చూడటం the virtues and ఇదంతా powers చాలా that చాలా she గొప్ప విషయం. had. తనలో ఉన్న So శక్తులు that Didi said, గుణాలు చూసినప్పుడు దీది it was very తను ఇవాళ interesting. చెప్పిన దాంట్లో She was ఒకటి saying చాలా that ముఖ్యమైనది, it's a gift from Dadi. మనం దాది నుండి గిఫ్ట్ తీసుకోవాలి అని. She was talking about three things: 3 విషయాలు మాట్లాడారు. trust in God and trust in the drama. సెల్ఫ్ So I was ట్రస్ట్, thinking that we could categorize these three into light, might, and right. And so light is, and so several of the things she said actually relates to light. You know, how can we be light? And దాది చెప్పారు 3 విషయాలు: స్వయం మీద నమ్మకము, బాబా మీద నమ్మకము, డ్రామా మీద నమ్మకము. మరి స్వయం మీద నమ్మకం అంటే అదే లైట్. might and right. లైట్, మైట్, రైట్, One of the 3. things is in ఒకటి terms of light. లైట్ is గురించి Didi was మాట్లాడినప్పుడు sharing that దీది when చెప్తున్నారు, whatever Dadi did, that we can learn and practice. And once we learn and practice, it becomes light. That మనం we ఒకసారి నమ్మి బిలీవ్ చేసి ప్రాక్టీస్ చేసిన తర్వాత లైట్ గా అవుతాము. Dadi didn't have any anxiety. She had, you know, she had complete trust. తనకి ఏ యాంగ్జైటీ ఉండేవాళ్ళు, పూర్తి నమ్మకం ఉండేది. She had no concerns. ఎలాంటి కన్సర్న్స్ ఉండేవి కాదు. And I feel because of all of that, because ఎంతో సెక్యూర్డ్ గా ఉండేవాళ్ళు. we had light, and that we can take also that light from Dadi as a gift. And in terms of might, I was Didi was sharing that, and which I liked was the శక్తి అంటే aspect దీది చెప్తున్నారు, బాబా దాదిని మనల్ని సేవాదారులుగా ఉపయోగించిన వస్తున్నారు అనే నమ్మకంతో ఆ శక్తి బాబా నుండి వస్తుంది. మరి ఆ శక్తిని దాది మిగతా అందరు దాదీలు శక్తులను సర్వ సంబంధాలు బాబాతో ఉంచుకునే వాళ్ళు. And the inspiration that that Dadi always had was that Baba will help. And so she knew బాబా హెల్ప్ చేస్తారు అనే నమ్మకంతోనే ఉండేవాళ్ళు బాబా శక్తి మీద. and that Baba will help. And because she was that instrument, and also because, of course, she was always following Srimad. తను ఇప్పుడు శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉండేవాళ్ళు. I also was thinking of what Didi was saying, that how did they do this? They had so much power. ఎలా చేయగలిగారు, ఇంత శక్తిని సాధించగలిగారు? మనందరం మనుషులు అని మనం అనుకున్నా కానీ ఈ జీవితంలో నేనైతే చూడలేదు. బ్రహ్మ బాబా మమ్మ ఎలా చేశారో మనం ఏం చూడలేదు, కానీ దాదీలను చూసాము. వాళ్ళందరూ మామూలు మనుషులే, కానీ వాళ్ళకు అంత సూపర్ మనుషుల తాకత్తు ఉంది. మూడవది రైట్. One of the first things that Didi said, which I really liked, and we used to see that in Dadi a lot, was her honesty. And I liked how she linked that honesty. నిజాయితీ Because Dadi ఎలా రైట్ గా చేశారు అంటే డ్రామా. దాదికి తెలుసు బాబా సుప్రీం జడ్జి అని. మరి సుప్రీం జడ్జి దగ్గర చాలా నిజాయితీగా ఉండాలి. తను ఎప్పుడు త్యాగిగా ఉండేవాళ్ళు, తపస్విగాను ఉండేవాళ్ళు. She had such attraction, and that's the right way to
do it. It's not just, oh, people see us and say, oh, you know, she's so renunciate, but also they should see the happiness. ఈ త్యాగులు అంటే కళలేని వాళ్ళు అని కాదు తాను త్యాగిగాను ఉండేవాళ్ళు, తపస్విగాను ఉండేవాళ్ళు. అలా తనలో మెరుపు ఉండేది. మరి ఆ విధంగా తన శరీరం ఎలా ఉన్నా కానీ తను బాబా నుండి శక్తిని తీసుకొని చేస్తూనే ఉండేవాళ్ళు. చివరిది ఇంకో విషయం దీది చెప్తున్నారు, మనం ఎక్కినప్పుడు ఇది చాలా గంటలు ప్రయాణించాలనుకుంటున్నారు అంటే తను అసలు పట్టించుకునే వాళ్ళు కాదు, తన పరిసరాలను పట్టించుకునే వాళ్ళు కాదు, బాబాతోనే కలిసి ఉండేవాళ్ళు. అదే సరైన ఆ అభిమానంలో ఉండటం. ఇంకొకటి, బాబా చేయి పట్టుకున్నాను కాబట్టి ఏదైతే ఉన్నతమైన భాగ్యమో అది నాకు లభిస్తుంది అని దాది నమ్మేవాళ్ళు. అదే మనం తీసుకోవాల్సిన గిఫ్ట్ దాది నుండి కూడా. ఓం శాంతి. రేపటి మనన చింతనం. Knowing that a powerful, wise elder is protecting us in a subtle way. There is a feeling of great security and comfort, knowing that a powerful, wise elder is protecting us in a subtle way. శక్తివంతుడు, జ్ఞాని అయిన భగవంతుడు మనల్ని సూక్ష్మంగా రక్షిస్తున్నారని తెలుసుకోవటం ద్వారా చాలా భద్రత మరియు ఊరట భావన వస్తుంది. మనలో ప్రతి ఒక్కరు భాగ్యం, ఇది మనకున్న భాగ్యం. తండ్రి మన తలపై భగవంతుడి వరదాని హస్తం ఉంది, ఇదే మన భాగ్యం. ఈ ఫోటోలో దాది బాబ్దాదాతో ఉన్న మీటింగ్స్ అన్ని ఎలా ఉన్నాయో కనిపిస్తుంది. మరి చూస్తే దాది ఎప్పుడు చక్రవర్తిలా ఉండేవాళ్ళు, ఎలాంటి విచారం ఉండేది కాదు. I think it's a great gift for us to celebrate this month with Dadi. గొప్ప బహుమతి ఇది మనం దాదితో జరుపుకోవటం. ఈ నెల అంతా తను ఇంకా నాతోనే ఉన్నట్టు మరి ఇంకా అనుభవం అవుతుంది, తను మనతోనే ఉన్నారు అని. నేను భగవంతుడితోనే ఉన్నాను, నా బుద్ధి నేను ఎప్పుడు కొన్ని క్షణాలు బాబాతో ఉన్నప్పుడు బాబాతోనే ఉంటాను. మరి ఇది ఎంతో మంచి బహుమతి. ఒకటి దాది దగ్గర ఉంది ఏంటంటే ఇంకా ఎక్కువ చేయాలి, ఇంకా ఎక్కువ చదవాలి అన్నట్టుగా ఉండేవాళ్ళు. మరి చాలా మంది ఆత్మలు ఒక సంతృప్తిగా ఉంటారు వాళ్ళు చేసే దాంతో. మరి దాది మాత్రం ఇంకా ఇంకా ఎక్కువ చేయాలనుకుంటారు. డూ మోర్. But also remain internally so light, so that Baba can use us more in unlimited way. ఇంటర్నల్ గా లైట్ గా ఉండటం వల్ల బాబా చాలా అనంతంగా మనని ఉపయోగిస్తారు. Follow, and in our last part of journey we are able to become, like them, like that is our ancestors. ఈ ప్రయాణంలో చివరి అంకరంలో మనం మన అనాది ఆత్మలాగా అవుతున్నాము. దాది మనతో ఉన్నారు. అందరికంటే అందరమే చాలా ప్రేమ. డబల్ పార్ట్నర్స్ అంటే ఇంకా ప్రేమ తనకు. మన బాబా పేరును ప్రసిద్ధి చేయాలి మనం. ఓం శాంతి. Om Shanti. Welcome to Avyakti Journey. ఓం శాంతి. అవ్యక్తి ప్రయాణానికి స్వాగతం. మన భగవంతుడి పరివారం.
అద్భుతమైన అందమైన నక్షత్ర మండలం. आज बुधवार है ना, मम्मा का दिन है। ఈరోజు బుధవారం మా అమ్మ రోజు. ఒక అలౌకికమైన బాబా उनके अलौकिक प्यार की सुनाऊं मैं कहानी। ఆ అలౌకిక ప్రేమ యొక్క కథను వినిపిస్తాను. एक थे मारूहानी। आज मुझे ख्याल आया तो मैं देखती थी मम्मा के पास ऊपर నేను మా అమ్మ దగ్గర మా చంద్రమణి దాది, శాంతమణి దాది, అందరు దాదీలు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. వాళ్ళతో అన్ని ఆత్మికమైన మాటలు మాట్లాడుతూ ఉండేవాడిని. దాన్ని వెళ్ళినప్పుడల్లా వాళ్ళని చూడగానే అనిపించేది నేను వాళ్ళతో పాటు ఎలా కూర్చోవాలి అనిపించేది. నేను ఏ పని చేస్తున్న నర్సుగా చేసేదాన్ని. ఏదో ఒక కారణంగా వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు మెట్లెక్కి వెళ్ళినప్పుడు పైకి వెళ్ళినప్పుడు అడిగేవాళ్ళు. నేను అమ్మ నన్ను కూర్చోమనేవాళ్ళు. మరి నాకు నచ్చేది మా అమ్మతో ఉండటం. నేను ఎప్పుడు అనుకునే దాన్ని మా అమ్మ నేను ఏ తప్పు చేయకూడదు అనుకునేదాన్ని. మా అమ్మ చెప్పేవాళ్ళు ఒకసారి చేస్తే సరే, రెండోసారి మళ్ళీ రిపీట్ చేయొద్దు అని చెప్పేవాళ్ళు. మా అమ్మ 5ంటికి ఒక్కోసారి तो मम्मा ने क्या किया, మా అమ్మ ఏం చేస్తారు, ఒకసారి లేవలేదు. మా అమ్మ వచ్చి కిందకు వచ్చారు. వచ్చి మా అమ్మ వస్తుంది అని అందరూ తెలిసింది. మా అమ్మ అందరి ముందు వచ్చి నుంచున్నారు. మా అమ్మ నవ్వుతూ అన్నారు, మీ దేవతల గుళ్ళో భక్తులు ఏం చేస్తున్నారో తెలుసా అన్నారు. మరి మీరందరూ దేవతలుగా అవుతున్నారు కదా, పొద్దున్నే మరి భక్తులు పూజలు చేస్తున్నారు. మరి అలా మమ్మల్ని అలా ఉత్సాహపరిచేవాళ్ళు. మా అమ్మతో కూర్చొని మేము స్నేహంతో చెప్పేవాళ్ళు చేయాల్సినవి. అప్పట్లో మేము సిల్క్ బట్టలు వేసుకునే వాళ్ళం. ఒకసారి బాబా చెప్పారు కాటన్ బట్టలు వేసుకోండి అని. ఎందుకంటే మా అమ్మ మాకు నేర్పించేవాళ్ళు, ఒక ఉదాహరణగా చూపించేవాళ్ళు. రోటీ తినాలంటే ఎన్ని రోటీ ఎప్పుడు తినేవాళ్ళు అన్ని తినాలి. 1.5 రోటీ అంటే 1.5 రోటీనే, ఒకరోజు ఎక్కువ తక్కువ కాదు. మా అమ్మ తను చాలా నిశ్శబ్దంగా కూర్చునేవాళ్ళు, నిదానంగా తినేవాళ్ళు. మరి యోగంలో చేసేటప్పుడు కూడా యోగంలో ధ్యానంలో ఉండేవాళ్ళు. ఇప్పుడైతే యోగం అంటున్నాం కానీ అప్పట్లో కనెక్షన్స్ బాబాతో గుర్తు చేసుకోవటం అనేవాళ్ళం. ఒకసారి మేము బీచ్కి వెళ్ళాము. మురళి చదివారు బాబా. మా అమ్మ ఆ రోజు రాలేదు. ఎవరు లేపొద్దు, పిలవద్దు అన్నారు బాబా. వాళ్ళకి యోగం ఉంటే వాళ్ళకే తెలిసిపోతుంది, ఇక్కడికి చేరిపోతారు అన్నారు బాబా. బాబా మురళి చెప్తూ మా అమ్మని పిలవమ్మా అని అడిగాము. మా అమ్మ ఇక్కడ లేరా అని అడిగారు. మా అమ్మ యోగంలో ఉంటే తనకు తెలిసిపోతుంది, వచ్చేస్తారు అన్నారు. ये शब्द सीधा नहीं बोला, मम्मा इतनी लाल हो गई, इतनी लाल हो गई। वो हमको याद आता है कई बार
तो हमारी स्थिति ऐसी हो जब బాబా बाबा మా అమ్మని తలుచుకున్నారు బీచ్ లో అంటే అని చెప్పాము మేము మా అమ్మకి అనుకునే వాళ్ళు బాబా ఎప్పుడు తలుచుకున్నా మాకు ఎమ్మటి తెలిసిపోవాలి అనుకునే వాళ్ళం. మా అమ్మ ఎప్పుడు హాజీ అంటూనే ఉండేవాళ్ళు. मुझे अच्छा लगता था మా बाबा అమ్మ గురించి ఎన్నో విషయాలు బాబా చెప్పేవాళ్ళు. మా అమ్మకు కూడా చెప్పేవాళ్ళు. బాబా అంటే ఎంతో గౌరవంగా ఉండేవాళ్ళు మా అమ్మ. ఎప్పుడు తల అడ్డంగా ఊపలేదు, ఎప్పుడు తల నిలువుగానే ఊపేవాళ్ళు మా అమ్మ బాబా చెప్పిన వాటికి. Om Shanti. So ఓం beautiful. శాంతి. Dadi. Okay, so I know it's time for us to get our Toli, right? Toli and blessing. But before that, టోలీ I would టైమ్, like బ్లెస్సింగ్స్ to టైమ్. remind, we yesterday announced about our Saturday upcoming beautiful conversation will be happening between our two Didis, and they will be sharing with us beautiful memories with Dadiji. So this is especially for all Baba's children, for BKs only, this program. So where Janti Didi and Moini Didi will be sharing together beautiful memories with Dadiji. This is this coming Saturday, March 6th, 11 a.m. to 12 noon. This is New York time, and London time will be 4 p.m. to 5 p.m. So this is for everyone, all Baba's children. Please pass on the word with all Baba's children, Brahmins. It's a very special time together, and listen to our two Didis. శనివారం మార్చి 6వ తారీఖు 11 జయంతి దీది వస్తున్నారు.